ఎవరికండి? శివాజీ గారు. ఓకే, అక్కడే మైక్ ఉంది. ఫ్యాంటాస్టిక్ అండి. మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 90s #90s మీరు ఒక ఫాదర్గా యాక్ట్ చేశారు ముగ్గురు పిల్లలకి. మీ ఇంట్లో మీరు కూడా అలానే ఉంటారా మార్కుల విషయంలో? లేదండి, అస్సలు లేదు. జనరేషన్ మారిపోయింది నిజంగానే. 90స్కి ముందు కూడా నేను 80స్లో నేను స్కూలింగ్ నాది 84కి నేను స్కూల్ నుంచి బయటకు వచ్చాను. మా ఇంటికి మా నాన్నకి కమిషన్ బిజినెస్ చేసేవాడు. అంటే ట్రాక్టర్ వేరే ఊరు నుంచి మా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకునేవాళ్ళు. పొలం దున్నినందుకు మా నాన్న డబ్బులు వసూలు చేసి ఇవ్వాలి. దానికి ఎకరానికి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆయనకి. మా ఇంట్లో ట్రాక్టర్ బెల్ట్లు ఉండేవి. తెగిపోయిన ట్రాక్టర్కి బెల్ట్లు ఉంటాయి. లెక్కలు రాయమన్నాడు మా నాన్న. ఏందిరా ఇది అని ఆ బెల్ట్ తీసుకుని బాధిన సందర్భాలు చాలా ఉన్నాయి, లెక్కలు సరిగ్గా రాయకపోతే. సో ఆ సిచ్యువేషన్ నుంచి జనరేషన్ మారుతూ వచ్చింది. ఇవాళ తల్లిదండ్రులు నాకు తెలిసి ఎవరు అలా లేరు. నేను మా పిల్లలతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటానండి, మీరు అందరు చూసే ఉంటారు. ఈ సినిమా చేయటానికి రీజన్ కూడా నా చిన్న కొడుకు క్యారెక్టర్. వాడు ఆదిత్య క్యారెక్టరు, నా చిన్న కొడుకు ఆల్మోస్ట్ వాడు బాగా చదువుతాడు. 94% వాడిది బాగా చదువుతాడు. చదవకపోయినా ఎప్పుడైనా తక్కువ వచ్చినా లైట్. ఎందుకంటే చాలా స్మార్ట్గా ఉన్నారు ఇవాళ పిల్లలందరూ కూడా. ఇవాళ అటువంటి సిచ్యువేషన్ అయితే లేదండి. మెజారిటీ 90% ఫ్యామిలీస్లో. ఇంకోటి కూడా, తల్లిదండ్రులు కొడతారు, కొట్టరు, తిట్టరు అనే దానికి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మన సమాజంలో, మన కల్చర్లో ఫాదర్ అనే రోలు చాలా ఎక్స్ట్రాడినరీ రోల్. అది దాన్ని ఎవరు కూడా కంపీట్ చేయలేరు. ఆ రోల్ని బాధ్యతగా చెప్తాడు. ఆ తర్వాత ఎప్పుడు తెలుస్తుంటే అండి, ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంటే వెన్ యూ బికమ్ ఏ ఫాదర్. మళ్ళీ మీరు ఫాదర్ అయినప్పుడు తెలుస్తుంది అది. మా నాన్న ఎందుకు అలాగా, ఎంత ఆలోచించి ఆయన మన మీద ప్రెషర్ పెట్టారు మన భవిష్యత్తు కోసం అనేది. ఈరోజు కూడా తల్లిదండ్రులు తిట్టకుండా ఉండరండి, తిడతారు. కానీ తిట్టినా కూడా వాళ్ళకి మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్పేటటువంటి ఆలోచన కూడా ఈ జనరేషన్ ఫాదర్స్లో ఉందండి. కానీ అంటే తల్లిదండ్రులు కూడా ఈ మధ్యకాలంలో మార్కులే కొలమానంగా చూస్తున్నారు, కాలేజీలు కానీ అదని. సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి సినిమా రావడం అనేది, అంటే సిరీస్ రావడం అనేది మంచిగా ఒక సందేశం ఇచ్చేలా ఉంది. సో కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు కొలమానంగా చూస్తారండి మార్కులు? అంటే చూడాలండి, ఆ వయసులో వాళ్ళకేం అర్థం కాదు. ఇవాళన్న ఈ కమ్యూనికేషన్ ఇంత పెరిగిపోయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లలు సైడ్ ట్రాక్ పట్టడానికి ఛాన్స్ ఉందండి 100%. మన అందరూ మన కళ్ళ ముందు డైలీ చూస్తున్నాం, సోషల్ మీడియాలో కానీ టీవీల్లో చూస్తున్నాము. పిల్లలు డెఫినెట్గా భారతదేశంలో మన కల్చరు, మన వెనక జనరేషను వాళ్ళు వాల్యూస్ని ఎలాగైతే మనకు అందించారో, ఈ వాల్యూస్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలోని తల్లిదండ్రులు పిల్లలకి అలా చెప్తారు. పిల్లలు అర్థం చేసుకుంటే ఇంకా గొప్ప సమాజంలో తయారవుద్దండి. అర్థం చేసుకుంటారు ఎప్పుడంటే కొంచెం వయసు పెరగాల వాళ్ళకి. ఈ ఆదిత్య లాంటి వయసులోనో, మౌళి లాంటి వయసులోనో కొంచెం ఇబ్బంది ఉంటుందండి. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి శత్రువులు కాదండి. తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళొక బ్రిడ్జి పిల్లర్స్ లాగా మోస్తూ వాళ్ళకొక భవిష్యత్తుని క్రియేట్ చేసేటటువంటి పిల్లర్స్ వాళ్ళు. నేను అనుకుంటున్నా మెజారిటీ ఫ్యామిలీస్లో అర్థం చేసుకుంటారు. ఎందుకంటే చదువు సంధ్య లేని ఫ్యామిలీస్ ఇప్పటికి కూడా భారతదేశంలో దాదాపు 23% అన్ఎడ్యుకేటెడ్ ఉందండి, ఇప్పటికి కూడా ఉంది భారతదేశంలో. అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని అమెరికా తీసుకెళ్ళి వాళ్ళకి ఈ ప్రపంచాన్ని చూపించటం అంటే నిజంగా మరి పిల్లలు ఇప్పుడు కూడా కరెక్ట్ వేలోనే ఉన్నారని నా అభిప్రాయం అండి. ఈ జనరేషన్ కూడా చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ అందరం నలుగురం కూర్చొని చూసిన వెబ్ సిరీస్ అండి. చాలా ఎంజాయ్ చేసాం. సీన్లు వస్తుంటే మా పిల్లలు కూడా నాకెళ్ళి ఇట్లా తిప్పి చూసి మార్కుల విషయంలో నువ్వు కూడా ఇలానే అంటావని చిన్న డిస్కషన్తో చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు. హాయ్ సార్.
సక్సెస్ మంచి టైంలో వచ్చింది అనుకుంటున్నాను, మంచి రిలీఫ్ ఇచ్చింది అనుకుంటున్నాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. సక్సెస్ ఎప్పుడు వచ్చినా మంచి టైమే సార్. బట్ ఇది కొంచెం స్పెషల్ అకేషన్. ఎస్, డెఫినెట్లీ సార్. ఇట్స్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్. ఓకే, ఈటీవీ నుంచి నితిన్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి సార్. అంటే చాలామంది ఈవెన్ ఇక్కడ స్పీచెస్లో కూడా వినిపించిన మాట కొత్త ప్లాట్ఫామ్ రీచ్ ఎలా ఉంటుందో అనే డౌట్. కొంతమంది ఏమో అంటే విజిబిలిటీ మంచి కంటెంట్గా ఆటోమేటిక్గా ఎక్కడున్న విజిబిలిటీ తెచ్చుకుంది కూడా. కొంతమంది ఇంకా వేరే ప్లాట్ఫామ్స్లో వచ్చి ఉంటే ఇంకా బెటర్ విజిబిలిటీ ఉండేదేమో. అంటే నథింగ్ అగేన్స్ట్, ఎందుకంటే రిలేటివ్లీ న్యూ ప్లేయర్ మీరు. అంటే మార్కెట్లోకి రేపొద్దున వెళ్ళేటప్పుడు ఈ మాట అనేది ఎప్పుడూ ఫ్రీక్వెంట్గా మీకు ఎదురవుతూ ఉంటుంది. దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? సార్, ఈ మాట నాతో చాలామంది అన్నారు సార్. చాలా సింపుల్ సార్. మార్కెట్లో అద్భుతం అనేది కూడా ఏదో ఒక రోజు కొత్తగా స్టార్ట్ అయి ఉంటుంది కదా. సో అలాగే ఇవాళ కొత్తగా స్టార్ట్ అయ్యాం. సో 90s ఇవాళ అందరూ అద్భుతమైన అంటున్నారు. వెళ్ళే కొద్దీ ఖచ్చితంగా మా కంటెంట్తోనే వీ విల్ టాక్ మోర్. సో కంటెంట్ బాగుంది అంటే ఖచ్చితంగా ప్లాట్ఫామ్ పెరుగుతుంది అనుకుంటున్నాను. మోర్ దాన్ ఎనీథింగ్ ఏంటి అంటే మాకున్న అదృష్టం ఏంటంటే ఈటీవీ హ్యాస్ అ బ్రాండ్. ఇప్పుడు ఈటీవీ విన్ అన్నప్పుడు ఈటీవీ అనగానే మనందరికి ప్రాబ్లం ఏమవుతుందంటే కొత్తగా ఓటీటీ స్టార్ట్ అయితే మన పేరెంట్స్కి చెప్పడం కష్టమైపోతూ ఉంటుంది, పలానా ఓటీటీ ఉందని. ఇక్కడ పేరెంట్స్ పిల్లలకు చెప్తారు ఈటీవీ వాళ్ళు ఏదో ఓటీటీ పెట్టారంట కదా అని. సో వీఆర్ లుకింగ్ అట్ ఇట్ మోర్ లైక్ అన్ అడ్వాంటేజ్ రాదర్ దాన్ అ డిసడ్వాంటేజ్. సో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్ బికాజ్ రోజుకి పెరుగుతున్న కాంపిటీషన్ కానీ కంటెంట్ పరంగా వీ విల్ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ మేనర్ అండ్ విల్ వర్క్ వెరీ హార్డ్ అండ్ హోప్ మీ అందరికీ నచ్చే కంటెంట్తోనే వస్తాం అనుకుంటున్నాం. ఎనీవేస్ ఏంటంటే చాలా ఇప్పుడు సోకాల్డ్ పెద్ద ప్లాట్ఫామ్స్ అన్నీ మార్కెట్లో క్వాలిటీ కంట్రోల్ చేయడానికి తిప్పలు పడుతున్న టైంలో మంచి ప్రోడక్ట్ని పట్టుకోగలిగారంటే దట్స్ ఎ గుడ్ స్టార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ దీనికి బాపిరెడ్డి గారికి, రామోజీరావు గారికి అందరికి థ్యాంక్ యూ కూడా చెప్పాలి. బికాజ్ చాలా ఓటీటీస్లో ఏమవుతూ ఉంటాయంటే సార్, ఆ తప్పులేదు, ప్రతి ఒక్కరికి కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉంటాయి, కొన్ని పారామీటర్స్ ఉంటాయి కంటెంట్లో. ఇలాంటి కథలు కావాలి, ఇలాంటి ఇప్పుడు బోల్డ్ ఆడుతుందంటే అన్ని బోల్డ్ కంటెంట్ చేయాలి, ఇలాంటి డిస్కషన్స్ ఉంటాయి. బట్ బికాజ్ ఇట్ ఈస్ ఈటీవీ మాకు ఈజీ అయింది ఒప్పించడానికి కూడా ఇలాంటి కథలు. అండ్ ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయండి. థ్యాంక్ యూ. ఆన్ యువర్ నోట్, మీరు చెప్పినట్టే ఆ బోల్డ్ అండ్ యూత్ఫుల్ కంటెంట్ కరెక్ట్ రాంగ్ ఎథిక్స్ అన్నీ పక్కన పెడితే ఆ మెటీరియల్ ఓటీటీలో సెల్ అవుతుంది అనేది అన్ఆర్గ్యూబుల్. సెల్ అవుతుంది, చాలా ప్లాట్ఫామ్స్లో ప్రూవ్ అయింది కూడా. సో ఈటీవీ దాన్ని ఎలా అప్రోచ్ అవుతుంది? సరే, ఈటీవీ నుంచి అయితే మీరు ఫ్యామిలీ అందరు కూర్చున్నప్పుడు అరే ఏంట్రా ఇది, మన నాన్న ఏమనుకుంటారో లేకపోతే మన కూతురు ఏమనుకుంటారో అలాంటి కంటెంట్ అయితే ఎప్పటికీ రాదు సార్. అది డబ్బులు వచ్చినా సరే, పెద్ద హిట్ అవుతున్నా సరే మేమైతే అలాంటివి చేయం సార్. థ్యాంక్ యూ. సో ఆదిత్య గారు డైరెక్టర్. సో మూవీస్ చూడని వాళ్ళు కూడా మేధావులు అని చెప్పాలి, వాళ్ళంతా కూడా ఈ వెబ్ సిరీస్ చూశారు. సో చాలామంది నుంచి చాలా మెసేజ్ వచ్చాయి, పర్సనల్గా కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? ఇది ఒక బర్డెన్ అనిపిస్తుందా? ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ మీద కావచ్చు, వీటి మీద కూడా టెన్షన్ ఉంటుంది. ఎట్లా ఉంది? కొంచెం టెన్షన్ ఉందండి. అండ్ వర్క్ విషయంలో ఏం టెన్షన్ లేదండి. అండ్ ఐ మేక్ ఫిల్మ్స్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్. సో వర్క్ నెక్స్ట్ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది టెన్షన్ లేదు. బట్ ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ మై ఓన్ మెంటల్ హెల్త్, హౌ ఐఎమ్ గోన్ హ్యాండిల్ దిస్, దాన్ని మాత్రమే ఆలోచిస్తున్నాను. సో ఇట్స్ నాట్ అబౌట్ ద సక్సెస్ ఆర్ సంథింగ్, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ మై ఓన్ మెంటల్ స్టేట్. సో నెక్స్ట్ సీజన్ ఎట్లా ఉండిపోతుంది? ఎందుకంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని నుంచి. అంటే సేమ్ ఇంతే జెన్యున్గా అటెంప్ట్ చేస్తామండి. సో అబౌట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇంటర్ కాలేజ్ గురించి. ఇంటర్ కాలేజ్ లైఫ్ చాలా మట్టుకు ఓవర్లుక్ చేసారు. ఎందుకంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది ఆ ఫ్రెండ్షిప్ తెలిసే లోపే ఆ 2 years అయిపోతుంది, ఇమీడియట్గా అందరు ఇంజనీరింగ్ వెళ్ళిపోతారు. చాలామంది మనకి చాలా పల్లెటూర్లు టౌన్లోకి వెళ్ళి అందరు హైదరాబాద్కి వచ్చి ఒక రెసిడెన్షియల్ కాలేజ్లో హాస్టల్స్లో ఉంటారు. దానిలో కూడా చాలా డ్రామా ఉంటుంది. ఫస్ట్ టైం మీరు ఎక్స్పోజర్ చూస్తారు, ఒక కల్చరల్ డిఫరెన్సెస్ చూస్తారు బేసికలీ. సో ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్స్తో పొద్దు నుంచి రాత్రి దాకా 24 hours వాళ్ళతోనే ఉండటం. దాంట్లో కూడా మనం ఎంత స్ట్రాంగ్, నేను చూసిన పర్సనల్గా నేను ఫేస్ చేసిన కాబట్టి, వాడు ఎంత ధైర్యంగా ఉన్నా బయటికి పెద్ద రౌడీలాగా కనవాడినా అక్కడంతా హవా నడిపిస్తున్నా వాడు దుప్పటి మూసుకొని రాత్రి ఒకసారైనా ఏడుస్తాడు ఆ 2 yearsలో. అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆడికి ఆ భయం ఉంటుంది, రా ఇల్లు మిస్ అవుతున్నా అనేది. సో ఇవి మనం కొంచెం అడ్రస్ చేయలేదు ఎప్పుడు ఎక్కడ. సో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ గురించి ఉంటుంది. సో అంటే మీ పేరే ఆదిత్యకు పెట్టారు, సో రోహన్కి. సో తనలో మీరు చూసుకుని పెట్టారా? క్యారెక్టరైజేషన్ ఎలా క్రియేట్ చేశారు? అదే నా ఇన్స్పిరేషన్ అండి. అంటే నా ఓన్ క్యారెక్టర్, నా క్యారెక్టర్ లాగానే అందరి క్యారెక్టర్లు ఉంటాయి.
బేసిక్గా నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే నేనే, మళ్ళీ నాలాగానే అందరు ఉంటారు కాబట్టి అది ఇంకా ఎక్కువ హిట్ అయింది. సో పేరు నాదే పెట్టేసుకున్నాం. ఓకే, రోహన్ మైక్. చెప్పండి. సో ఆఫ్టర్ బిఫోర్ 90s తర్వాత, ఈ 90s బయోపిక్ తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుందా నీ లైఫ్? స్టేజ్ మీద చాలా ఏడ్చేవా రోజు? ఈ రోజు కూడా చాలా మాట్లాడావు. అదే ఇప్పుడు అదే మైక్ ఉంది ముందు మాట్లాడింది చూసుకుంటే ఏంటి ఇంత గలీజ్గా మాట్లాడినా అనుకున్నా. కానీ మా మమ్మీ డాడీకి కూడా అర్థమైంది సిరీస్ చూసిన తర్వాత ఎందుకు ఏడ్చాను, అందరికీ మా రిలేటివ్స్ అందరికీ అర్థమైంది ఎందుకు ఏడ్చాను. సో చాలా పేరు వచ్చింది, సాంప్రదాయని సుప్రవర్తిని అంతా సురేష్ బాబులు అనకే. కానీ అంతే, ఏం చెప్తాం, ఐఎమ్ హ్యాపీ. సో నీ లైఫ్లో ఎలాంటి వాడివి? సాంప్రదాయం శుద్ధపూసిన టైప్ అంటే కొన్నిట్లో డాడీ మమ్మీ తిట్టినప్పుడైతే డిట్టో అలాంటి ఉండే, కానీ మార్క్స్ అయితే కొంచెం అలా కాదు. అదే కాదు, ఇంకా 70 ఎక్స్ట్రా. శివాజీ గారు, నెక్స్ట్ దానిలో మీ లవ్ స్టోరీ ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్నారు మీరు. నేను అదే అడుగుతున్నా, ఎవడు వింటాడా, ఎవడు కావాల్సింది వాడు చేసుకుంటారు కాబట్టి సరే సక్సెస్ ఉంది, మళ్ళీ మనం కాదనలేము. మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ పెంచి అన్నీ రోజు రోజుకి నన్ను వెనక తీసిపోతారేమో అని భయం వేస్తుంది, కానీ తప్పదుగా చేద్దాం. అదే మీరు అన్నారు కదా లవ్ స్టోరీ ఉంటే బాగుంటుంది, ప్రీక్వెల్ అయితే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. కానీ ఇప్పుడు ఇంకోటి చెప్పాడు అందరికీ ముందు, ఇంటర్మీడియట్ అంటే ఇంకా మీ అందరిని కొట్టాడు కాబట్టి ఇంకా నేను ఖచ్చితంగా వంగుతానని కొట్టాడు. ఇంటర్మీడియట్ లైఫ్, ఇంజనీరింగ్ లైఫ్ ఉంటుంది అన్నాడంటే అక్కడన్నా నా లవ్ స్టోరీ ఏమని చెప్తాడేమో చూద్దామమ్మా. ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, నాకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, దాంట్లో ఏమైనా చెప్తాడేమో, నన్ను ఒక రౌడీలాగా ఏమైనా చూపిస్తాడేమో. అప్పుడు దాకా శుద్ధ పూసలాగా ఉన్న నన్ను ఏమన్నా ఫ్లాష్ బ్యాక్లు కూడా పెడతాడేమో చూద్దాం. గెటప్పా మొత్తం ఇప్పుడు సినిమా వరకేం మొత్తం బ్లాకే ఉంది కదా, ఈసారి సాల్ట్ అండ్ పెప్పర్ ఉండొచ్చేమో. అంటే లాస్ట్ టైం అంతా చినిగిపోయిన బన్నీ ఇట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా చూపించారు. అది ఎప్పటికీ అంతే ఉంటుందమ్మా, అది మారదు. ఎందుకంటే ఈ ఎద్దుల్ని పెంచి వీళ్ళని కాలేజీలకు పంపించి మనం మరి త్యాగాలు ఉంటాయి. తండ్రి క్యారెక్టర్ ఎప్పుడు త్యాగమే, తండ్రి తల్లిది ఇద్దరిది ఎప్పుడు త్యాగాలే. తండ్రి ఏమో పిల్లలకి త్యాగము, భార్య ఏమో భర్తకి త్యాగం, అంతేనమ్మా, అదే లైఫ్.